Hello, everybody. Namaste. This is D.B. Prakash, Director from Institute of Practical Accountancy. ఇప్పుడు మనము చాలామందికి డౌట్లు ఏమేంటి ఎస్ఏపి అకౌంటింగ్ అంటే ఏమి, ఎస్ఏపి అకౌంటెంట్ అంటే ఎవరు, వాళ్ళ యొక్క జాబ్ నేచర్ ఏమి, ఎస్ఏపి అకౌంటింగ్కి మా కోర్సు పనిచేస్తుందా. చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారనమాట. ఫోన్ చేసి ఏమంటుంటారంటే, సరే మీ దగ్గరే ఎస్ఏపి అకౌంటింగ్ ఉందా, శాప్ ఉందా అట్లా అని. వాళ్ళకి ఫస్ట్ అడిగే ప్రశ్న ఏమి అంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఏపి అకౌంటింగ్ బీకాము ఎంకాము ఎంబీఏ వాళ్ళు ఎక్కడైనా కానీ ఎస్ఏపి అకౌంటింగ్ అని దానికి సంబంధించి ఎస్ఏపి సాఫ్ట్వేర్ కోర్స్ ఏమన్నా చేశారా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరు కానీ చేస్తే ఎవరికి తెలుసా, మార్కెట్లో అంటున్నారు కాబట్టి ఆ మాట అంటున్నాము అంతే. ఎందుకు ఎస్ఏపికి మంచి ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి, త్రూఅవుట్ ద వరల్డ్ వైడ్ అవి ఉన్నాయి, అది తెలుసు. ఎస్ఏపి ఒరాకిల్ ఫైనాన్షియల్స్ అది అనేసి. నేను ఇంకొకటి కూడా ఏమంటున్నానంటే, చాలామందికి మా కోర్సు ద్వారా మా కోర్సు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎస్ఏపి అకౌంటింగ్ పైన ఎంఎన్సీ కంపెనీల్లో కానీ లేకుంటేనో త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్ మా యొక్క పర్సన్స్ పని చేస్తున్నారు కూడా. దీనికి ఏమి అనంటే, ఎస్ఏపి అనేది ఒక సాఫ్ట్వేర్. చాలామంది ఏం చేస్తున్నాడు, అదేదో సపరేట్ అకౌంటింగు సపరేట్ టెక్నాలజీ అంటున్నారు. లేదండి, దట్స్ ద రీజన్. చాలామంది ఏం చేస్తుంటారు, మరి నేను చెప్పడం ఏమనంటే, కొంతమంది కూడా ఎస్ఏపి కోర్స్ అనేసి కొన్ని ఆర్గనైజేషన్స్కి సాఫ్ట్వేర్ కంపెనీ ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళి దే ఆర్ జాయినింగ్ ఇంటూ ఎస్ఏపి కన్సల్టెంట్ కోర్సులో జాయిన్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నా, ఎస్ఏపి ఫీకో ఫైనాన్స్ అని ఉంది, నీకు పనికి వస్తుంది. వాళ్ళు వెన్ దే ఆర్ సిట్టింగ్, పక్కన ఉన్న వాళ్ళందరూ టెక్నాలజీ వాళ్ళు, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర కాసు టాను పై కన్ఫ్యూజన్ అయ్యి బయటకు వస్తున్నారు, డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. చాలామంది ఇది ఒప్పుకున్నారు కూడా, అవును సార్ యూ బీన్ ఫూల్డ్ అనేసి. ఇందులో ఏం చేస్తున్నామనంటే, అందుకే అంటాను, ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉందండి. క్యాలిక్యులేటరు నాకు ఎందుకోసం కావాలి, ఏ క్యాలిక్యులేటర్ నాకు, ఈ క్యాలిక్యులేటర్కు ఎందుకోసం వాడుతున్నాను, అకౌంటెంటు ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్స్ వాడతాను. ఇన్సైడ్ ద క్యాలిక్యులేటరు అది ఎట్లా పనిచేస్తుంది నాకెందుకు కావాలి వాళ్ళు. కాబట్టి ఎస్ఏపి కన్సల్టెంట్ సాఫ్ట్వేర్ అంటే దే ఆర్ ఎ సాఫ్ట్వేర్ పీపుల్. సో దే హ్యావ్ బీన్ మేకింగ్ ద అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ తయారు చేయడం. బ్యాంకింగ్లో కానీ ఫైనాన్స్ ఆర్గనైజేషన్లో కానీ అకౌంటింగ్కి దానికి చేయాలంటే దట్ ఈజ్ ఏ యూజ్డ్ అనమాట. మనకేం కావాలి యాక్చువల్లీ అకౌంటెంట్స్గా అంటే, అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఏ కంపెనీలో అయినా కూడా ఇప్పుడు ఏమైపోతుంది, అది ఆ యొక్క అకౌంటింగ్ ఈజ్ ద త్రూఅవుట్ ద వరల్డ్ వైడ్ ఈజ్ ద సేమ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ ద్వారా. అందువల్లనే ఇప్పుడు మా వాళ్ళు ఎంఎన్సీ కంపెనీలు అన్నాను, ఏ కంపెనీలో అయినా కూడా పని చేయగలుగుతున్నారు కదా. త్రూఅవుట్ ద వరల్డ్ వైడ్ దే గాట్ ఎ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. కాబట్టి ఇందులో ఏమనిపిస్తుందంటే, ఇందులో ఏమనంటే, ఇది మనకు ఫస్ట్ ప్రాక్టికల్ అకౌంట్. అందుకే కొంతమంది సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్ కూడా మా కోర్సులో జాయిన్ అవుతారు, ఇంజనీర్స్ కూడా. ఎందుకంటే ఆ యొక్క ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ చేయాలంటే నాకు ఫైనాన్స్ తెలియాలండి అని. అందుకోసమని దట్స్ ఎ రీజన్ వీఆర్ training you can work in a SAP accounting also. That is called as environment. కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఎఫ్ అనేది ఈ యొక్క అవి కీబోర్డ్లో అవన్నీ కొన్ని సిగ్నల్స్ అవి ఉంటాయి, అవన్నీ ఏవి అకౌంటింగ్కి సంబంధించినవి. ఏ కంపెనీలో మీకు అకౌంటింగ్ ఈ నాలెడ్జ్ మా దగ్గర నుంచి ప్రాక్టికల్ అకౌంటింగ్ కంప్యూటరు ఇదంతా చెప్పినప్పుడు యూ కెన్ వర్క్ త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్ ఆన్ ఎనీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఆర్ ఏ ప్లాట్ఫామ్ అండి. అర్థమైందా? మీకు ఈ డౌట్ క్లారిఫై అయిందా లేదా? అందువల్ల నేను మా కోర్సు ద్వారా మీకు ఇట్ ఈజ్ ఏ గ్లోబల్ అకౌంటెంట్ అంటే యూ కెన్ వర్క్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఓకే, థ్యాంక్ యూ.